Hello everyone, welcome to iRise Academy. So, ఈరోజు మనం RRC Group D test number 16 paper explanation చూద్దాం. Right, let me discuss one by one. Yeah, first one. So, a tank has two inlets and an outlet. The inlet fill up the tank in 6 hours, 8 hours individually, and outlet empty it in 10 hours. The inlet's pipes are opened for an hour and closed, and then all the 3 pipes are opened together. How much time will it take to fill the remaining tank? రైట్, ఏమంటున్నాడు ఇక్కడ 2 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయంట. ఓకేనా, ఒక నీటి తొట్టెకు 2 నింపే పైపులు మరియు ఒకటి ఖాళీ చేసే పైపు ఉంది. అంటే 2 ఇన్లెట్ పైప్ ఉంది, ఒక ఎంటీ పైప్ ఉంది. లెట్ us say two inlet pipes are AB and the outlet pipe is C bar. ఓకేనా, C bar. ఇన్లెట్ పైపు ఎంత అంట, ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? ఒకటి 6 అవర్స్, ఇంకోటి 8 అవర్స్. మరి అవుట్లెట్ పైపు ఎన్ని అవర్స్లో ఎంటీ చేస్తుంది? 10 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ కనుక్కుందాం. వర్క్ అంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. Total capacity of the tank is what? Nothing but LCM. LCM of 6, 8, 10. ఎంత వస్తుందమ్మా LCM? 6, 8, 10. LCM ఎంత? 120. సో 6 20 జా, 8 15 జా, 10 6 జా. వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దిస్? ఏ పైపు ఇక్కడ హవర్ ఇచ్చాడు, మినిట్ ఇచ్చాడు, హవర్ ఇచ్చాడు. సో ఏ పైపు గంటకు 20 లీటర్లు ఫిల్ చేస్తుంది, బి పైపు గంటకు 15 లీటర్లు ఫిల్ చేస్తుంది, సి పైపు గంటకు 6 లీటర్లు ఎంటీ చేస్తుంది. అయితే ఏం చేశాడు వీడు ఇక్కడ? ద ఇన్లెట్ పైప్స్ ఆర్ ఓపెన్ ఫర్ అన్ అవర్. ఒక గంట సేపు ఇన్లెట్ పైప్స్ ఓపెన్ చేశాడంట. మరి గంట సేపు ఇన్లెట్ పైప్స్ ఓపెన్ చేస్తే ఏ ఎంత ఫిల్ చేస్తుంది? 20 లీటర్స్ ఫిల్ చేస్తుంది. బి ఎంత ఫిల్ చేస్తుంది? 15 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అంటే మొత్తం ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతున్నాయి? 35 లీటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఓకేనా, ఒకవేళ ఏబి రెండు కూడా ఒక గంట సేపు ఓపెన్ చేసినట్లయితే ఒక గంటలో ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతున్నాయి? 35 లీటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఓకేనా, 35 లీటర్స్ ఫిల్ అవుతుంది. మొత్తం ఎంత ఫిల్ కావాలి? 120 లీటర్స్ ఫిల్ కావాలి. సో ఏబి రెండు గంట ఓపెన్ చేస్తే 35 లీటర్స్ ఫిల్ చేస్తున్నాయి. అంటే రిమైనింగ్ ఎంత? 120 మైనస్ 35, రిమైనింగ్ ఎంత? 85. అంతే కదా, రిమైనింగ్ 85. ఇప్పుడు ఈ 85 లీటర్స్ని 3 పైపులు కలిసి ఫిల్ చేస్తాయని అడుగుతున్నాడు. ఓకేనా, 3 పైపులు కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తాయని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఖాళీ చేసే పైపు, అవుట్లెట్ పైపు కూడా ఓపెన్ చేస్తే మరి ఇది మైనస్ కదా, 6 లీటర్స్ ఎంటీ చేస్తుంది. ఓకేనా, సో ఈ రెండు కలిస్తే 35 లీటర్లు, సి కూడా కలిస్తే 6 లీటర్స్ ఎంటీ చేస్తుంది. మరి 35లో 6 లీటర్లు పోతే ఎంతమ్మా? 29 లీటర్సే కదా, 29 లీటర్స్. రైట్, సో సి హియర్ 35 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది? 29 లీటర్స్. సో గంటకి 29 లీటర్స్. చూసుకోండి ఇక్కడ, ద ఇన్లెట్ పైప్స్ ఆర్ ఓపెన్ ఫర్ అన్ అవర్ అండ్ క్లోజ్డ్ and then all the 3 pipes are open together. How much time will it take to fill up the remaining tank? జాగ్రత్తగా ఉండాలి. రిమైనింగ్ ట్యాంక్ అడుగుతున్నాడు. రిమైనింగ్ ట్యాంక్ ఎంత ఉందమ్మా? 85. ఇప్పుడు ఇది వర్క్, ఇది ఎఫిషియన్సీ, ఇది ఎఫిషియన్సీ. మనకు కావాల్సింది టైం. టైం ఈక్వల్ ఫార్మా వర్క్ బై ఎఫిషియన్సీ, వర్క్ బై ఎఫిషియన్సీ. రైట్, చెప్పండి. రైట్, ఇక్కడ 6 కాదు 12 కదా. రైట్, సో 12 కాదమ్మా, ఇక్కడ 10 12 కదా. రైట్, సో ఇక్కడ 12 చేయండి దీన్ని. ఓకే, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు వాట్? 20 ప్లస్ 15 మైనస్ 12 అంటే ఎంత వస్తుందమ్మా? 23 వస్తుంది. ఎస్, సారీ, స్మాల్ మిస్టేక్ ఈజ్ దేర్. నేను 6 వేసాను, అది 12. ఎందుకంటే 12 10 ఎంతమ్మా? 120 కదా, 12 అది. సో తీస్తే 23 ఎఫిషియన్సీ. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ 85 లీటర్స్, ఎఫిషియన్సీ 23 అమ్మ. టైం ఈక్వల్ టు ఏంటి? వర్క్ బై ఎఫిషియన్సీ కదా. టైం ఈక్వల్ వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 85, ఎఫిషియన్సీ ఎంత? 23. 85/23 ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ అది సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఏం లేదు, 2 ఇన్లెట్ పైప్స్ గంట సేపు ఓపెన్ చేశారు. గంట సేపు ఓపెన్ చేస్తే అది 35 లీటర్ ఫిల్ చేస్తుంది. మొత్తం ఫిల్ చేయాల్సింది 120 లీటర్స్. 120లో 35 లీటర్స్ తీసేస్తే ఎంత? రిమైనింగ్ 85 లీటర్స్. ఈ 85 లీటర్స్ని 3 పైపులు కలిసి ఫిల్ చేయాలి. ఇప్పుడు 3 పైపులు కలిస్తే గంటకు 23 లీటర్లే ఫిల్ చేస్తుంది. ఎందుకంటే 20 ప్లస్ 15 35, 35 మైనస్ 12 ఎంత? 23. ఓకేనా, సో వర్క్ బై ఎఫిషియన్సీ 85/23 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. Raju has 2 10 rupees in the form of coins. 20% of the coins are 5 rupees, 25% coins are 10 rupees, 15% in the
2 rupees and the remaining one is 1 rupee denomination. Find the number of 1 coins. ఇక్కడ కాయిన్స్ అమౌంట్ గురించి అడుగుతున్నాడమ్మా. ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి ఇచ్చిన డేటా రాద్దాం. మొత్తం అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 210 రూపీస్. ఓకేనా? అయితే 20% ఆఫ్ ద కాయిన్స్ ఆర్ 5 రూపీస్ అన్నాడు. 20% కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట? 5 రూపీస్ ఉన్నాయి. 25% ఇన్ 10 రూపీస్. 25% కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 రూపీస్ ఉన్నాయి. 20% ఆఫ్ ద కాయిన్స్ ఆర్ 5 రూపీస్. 25% కాయిన్స్ ఆర్ 10 రూపీస్. 15% ఇన్ 2 రూపీస్. 15% 2 రూపీస్ అంట. అండ్ ద రిమైనింగ్ ఆర్ 1 రూపీ కాయిన్. ఒక రిమైనింగ్ 1 రూపీ. మరి రిమైనింగ్ ఎంత ఉంటే చూడండి ఒకసారి లెక్కేయండి. 20 + 25 45. 45 + 15 ఎంత? 60 కదా. ఓకేనా? 20 25 45 45 + 15 60. 60 అంటే రిమైనింగ్ ఎంతమ్మా? 40%. ఆ 40% 1 రూపీ కాయిన్ ఉన్నాయి. అయితే ఏమడుగుతున్నాడు వాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఏమి ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. ఒకసారి ఇది కాయిన్స్ రేషియో చూద్దాం. కాయిన్స్ రేషియో అంటే ఇది కదా 20% ఇది కదా. సో వీటికి ఫ్రాక్షన్స్ చెప్పండి నాకు. 20% ఫ్రాక్షన్ ఎంత? 1/5. 25% ఫ్రాక్షన్ 1/4. 15% ఫ్రాక్షన్ 5 3s 5 20s 1/20. 40% ఫ్రాక్షన్ ఎంతమ్మా? రైట్ 2/5. 2/5. రైట్. ఒక పని చేయండి, అన్ని డినామినేటర్ సేమ్ చేసేయండి. డినామినేటర్ మొత్తం 20 20 చేసేయండి. 20 20 చేయాలంటే దీనికి ఇంటూ 4/4 చేయాలి. దీనికి ఇంటూ 5/5 చేయాలి. దీనికి ఇంటూ 4/4 చేస్తే ఇది 4 వస్తుంది, ఇది 5 వస్తుంది, ఇది 3 ఇంతే ఉంటుంది. 2 4s 8 వస్తుంది. ఇదేంటి? కాయిన్స్ రేషియో. ఓకేనా? సో మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 4 పార్ట్స్, 5 పార్ట్స్, 3 పార్ట్స్, 8 పార్ట్స్. చూసుకోండి జాగ్రత్తగా. 5 రూపీస్ కాయిన్స్ 4 ఉన్నాయి. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి అమౌంట్ చెప్పండి. 5 రూపీస్ కాయిన్స్ 4 ఉన్నాయంటే అది అమౌంట్ ఎంత అవుతుంది? 4 5s 20 రూపీస్ అవుతుంది. ఓకేనా? ప్లస్ 10 రూపీస్ కాయిన్స్ 5 ఉన్నాయంటే అది అమౌంట్ ఎంత అవుతుంది? 10 5s 50 రూపీస్ అవుతుంది. ఓకేనా? 2 రూపీస్ కాయిన్స్ 3 ఉన్నాయంటే 2 3s ఎంత? 6 రూపీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 1 రూపీ కాయిన్స్ 8 ఉన్నాయంటే దాని అమౌంట్ ఎంత? 8 రూపీస్ అవుతుంది. మొత్తం ఎన్ని పార్ట్స్? 20 + 50 70. 70 + 14 84 పార్ట్స్. ఓకేనా? 84 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 210 రూపీస్ ఇచ్చాడమ్మా. 210 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా? 50 + 20 70 76 76 + 8 84. ఓకేనా? 84 పార్ట్స్ ఈక్వల్ టు 210 రూపీస్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంతో చూసుకోండి ఒకసారి. రైట్. 1 పార్ట్ వాల్యూ ఎంతో ఒకసారి చూడండి. రైట్. 84 పార్ట్స్ ఈక్వల్ టు 210 అయితే మరి 1 పార్ట్ వాల్యూ ఎంత? 210/84. ఏ టేబుల్ అమ్మా? 7 టేబుల్. 7 12s 7 30s 3 10s 3 4s 2 5s 2 2s అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 2.5. 1 పార్ట్ వాల్యూ 2.5. రైట్. మనకు కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్స్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 8 పార్ట్స్ ఉంది. ఓకేనా? 1 రూపీ కాయిన్స్ 8 పార్ట్స్ ఉంది. రైట్. 1 పార్ట్ 2.5. మరి 8 పార్ట్స్ ఎంత? 8 × 2.5 ఎంత వస్తుందమ్మా? 8 × 5/2. 2 1s 2 4s 4 5s ఎంత? 20. సో ఆన్సర్ 20. 20 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఓకేనా? రైట్. సో ఇది 1 రూపీ కాయినే కాదు, మీరు ఏదైనా కనుక్కోవచ్చు. 1 పార్ట్ వాల్యూ ఉంది కదా. సో ఈ కాయిన్స్ రేషియో 4:5:3:8 కదా. ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం చూడండి. 4 5 3 8 4 5 3 8 4 5 3 8. 1 పార్ట్ వాల్యూ 2.5 కదా. 8 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది? 25 8s 200 అంటే 20. 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 25 3s 75. రైట్. అంటే 7.5. 5 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5 పార్ట్స్ వాల్యూ 25 5s 125 అంటే 12.5. 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 25 4s 100 అంటే 10. ఓకేనా? రైట్. సో ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో ఒకసారి చూసినట్లయితే ఇవి కాయిన్స్ ఏమేమి కాయిన్స్? డినామినేషన్స్ ఒకసారి చెప్పండి నాకు. డినామినేషన్స్ 5 10 2 1 5 10 2 1 5 రూపీస్ 10 రూపీస్ 2 రూపీస్ 1 రూపీస్. ఒకసారి చూడండి. మరి ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ 10 ఉంటే అది అమౌంట్ ఎంత అవుతుంది? 5 రూపీస్ కాయిన్స్ 10 ఉంటే ఆ అమౌంట్ 50 రూపీస్ అవుతుంది.
ప్లస్ 10 రూపీస్ కాయిన్స్ 12.5 ఉన్నాయమ్మా. అమౌంట్ ఎంత అవుతుంది? 12.5 ఇంటూ 10 125 ప్లస్ 7.5 ఇంటూ 2 ఎంత వస్తుందమ్మా? 15 రూపీస్ ప్లస్ 20 ఇంటూ 1 20 రూపీస్. ఓకేనా? ఒకసారి మొత్తం యాడ్ చేయండి. 125 ప్లస్ 50 175 175 ప్లస్ 15 190 190 ప్లస్ 20 అంతా 210 రూపీస్. సరిపోయింది కదా? రైట్. సో ఇక మనం ఏది అడిగినా ఆన్సర్ పెట్టవచ్చు. 5 రూపీస్ కాయిన్స్ అడిగితే ఆన్సర్ 50. ఓకేనా? 10 రూపీస్ కాయిన్స్ అడిగితే ఇది 12.5. ఓకేనా? సో చూసుకోండి ఒకసారి. ఇది ప్రొసీజర్. సో మనకు వచ్చిన ఆన్సర్ ఆల్రెడీ. రిమైనింగ్ క్వశ్చన్స్ అడిగితే అలా చాలా చూపిస్తున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. LCM ఆఫ్ 94 188 235. 94 188 235. ఇది నార్మల్ మెథడ్లో చేసినా వస్తుంది. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేద్దాం. ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి ఎలా ఉంటుందో. 94 ఏ టేబుల్ అమ్మా? 2 టేబుల్. 2 4 జా 8 2 7 జా 2 ఇంటూ 47. ఓకే. 188 ఏ టేబుల్ అమ్మా? 8 ప్లస్ 8 16 2 టేబులే కదా. 2 9 జా 2 4 జా మళ్ళీ 94 అంటే 2 పవర్ 2 ఇంటూ 47 రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 235 అంటే 5 4 జా 20 5 7 జా 35 5 ఇంటూ 47 రాయచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాక ఏం చేయాలి? రైట్ డౌన్ ఆల్ ద బేసెస్ మొత్తం రాసేయండి. ఓకేనా? బేసెస్ ఏమున్నాయి ఇక్కడ? 2 47 5 బేసెస్ అన్ని రాశాక టేక్ ద హైయెస్ట్ పవర్ రాసేయండి. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2కి హైయెస్ట్ పవర్ 2 ఉంది. 47కి హైయెస్ట్ పవర్ 1 ఉంది. 5కి హైయెస్ట్ పవర్ 1 ఉంది. సో ఇదే మన ఆన్సర్. 2 స్క్వేర్ ఇంటూ 47 ఇంటూ 5. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 స్క్వేర్ అంటే 4. 4 5 ఎంత? 20. 47 ఇంటూ 20 ఎంత? 47 డబల్ 40 40 80 7 ప్లస్ 7 40 94. సో 940 ఈజ్ ద ఆన్సర్. సి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఒకసారి చూసుకోండి ఒకసారి. సో ఇది 4 5 జా 20 అమ్మా. 20 ఇంటూ 47 0 2 7 జా 14 2 4 జా 8 8 ప్లస్ 1 9 940 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. మీడియన్ కనుక్కుంటున్నాడమ్మా. మీడియన్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసేయండి. సో బెటర్ టు రైట్ అసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఉంటుంది కదా. సో లో టు హై రాసేయండి. లోయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ? అందులో అన్నిట్లో లోయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 12 ఉందమ్మా. 12 లేదా డైరెక్ట్గా దీన్ని నెంబరింగ్ చేసుకున్నా మీకు అయిపోతుంది. 12 1 అనుకోండి. నెక్స్ట్ లోయెస్ట్ ఎంత? 25 కదా. ఇది 2 ఇది 3. నెక్స్ట్ లోయెస్ట్ ఎంత? 25. ఇక 42నేనా? రైట్. 2 3 4 5 6 నెక్స్ట్ 45 తర్వాత 54 అంటే 7 6 7 నెక్స్ట్ ఎంత? 58 8 ఇది 9 నెక్స్ట్ ఇది 10 ఇది 11 ఇది 12. ఓకేనా? రైట్స్. ఇలా లో టు హై నెంబరింగ్ వేసుకున్నాం మనం. వేసుకున్న తర్వాత మిడిల్ నెంబర్స్ చూడాలమ్మా. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 12 నెంబర్స్ ఉన్నాయి. 12 నెంబర్స్ అంటే 6 ఓకేనా? 6 అంటే 6th 1 7th 1 మధ్యలో ఉంటుంది. 6th 1 ఏముంది? 45. 7th 1 ఏముంది? 54 ఉంది. 45 ప్లస్ 54 చూడండి. 45 ప్లస్ 54 ఎంత? 99. 99/2 99/2 ఎంత? 2 4 జా 8 2 9 జా 18 ప్లస్ 2 5 జా 10 49.5. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా అసెండింగ్ ఆర్డర్ రాసుకొని మిడిల్ టర్మ్స్కి యావరేజ్ చేసుకొని వచ్చేస్తుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ అయితే మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. ఓకేనా? రైట్స్. సో నెక్స్ట్ వన్ చూడండి. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 4:1. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 196. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years అంటున్నాడు. వీళ్ళ యొక్క ఎగ్జాక్ట్ ఏజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి కొద్దిసేపు. అంటే ఇది 4x ఇది ఎక్స్. అంటే ప్రొడక్ట్ అంటే ఇచ్చింది 4x ఇంటూ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 196. అంటే 4x² = 196. అంటే x² = 4 4 జా 16 3 4 9 జా 36. అంటే x = ఎంత? 7. x = ఎంత? 7. వాడు ఏం కావాలి? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years అడుగుతున్నాడు. ఓకేనా? సో x వాల్యూ 7 అంటే
మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఫాదర్ సన్ ఏమవుతారు, 4 7 జా 28, ఇది 7. ఆఫ్టర్ 5 years కాబట్టి ఇది +5 చేసేయండి. 28 + 5 33, 7 + 5 12, అంటే 3 11s 3 4s 11:4 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ట్రావెలింగ్ 66 km/h, పియాలి రీచెస్ ఏ ప్లేస్ 5 minutes early. If she traveled 54 km/h, she would have been 3 minutes late. What is the distance between Piale had to travel? ఇలా ఎర్లీ డిలే ఇస్తే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. ఓకేనా, సో ఒకసారి చూడండి, ఆ ఫార్ములా డైరెక్ట్ వేసేయండి. డైరెక్ట్ వీ హ్యావ్ ద ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం గ్యాప్. ఇది ఫార్ములా, డైరెక్ట్ షార్ట్ కట్. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఏమేమి ఉన్నాయి, 66 × 54 / 66 - 54 ఇంటూ టైం గ్యాప్. ఎలా చూడాలి, ఒకటి ఎర్లీ ఒకటి డిలే ఉంటే యాడ్ చేయాలమ్మా. సో ఇక్కడ ఎర్లీ ఎంత వచ్చింది, 5 minutes, డిలే ఎంత ఇచ్చాడు, 3 minutes, అంటే 5 + 3 అంతా 8 minutes. మరి అది హవర్లో కన్వర్ట్ చేయాలంటే /60 చేసేయండి, /60 చేసేయండి. అంటే 66 × 54 / 66 - 54 ఎంతమ్మా, 6 + 6 12 కదా, రైట్. 54 - 66 is 12. ఓకే, రైట్. 12 × 8/60, రైట్. క్యాన్సిల్ చేసేయండి. విచ్ టేబుల్ అమ్మా, 4 2s 4 3s 3 1s 3 18s 6 10s 6 3s. ఓకే, రైట్. స్టిల్ విచ్ టేబుల్, 2 1s 2 5s. ఓకేనా, 2 1s 2 5s, రైట్. సో ఇక్కడ 66 × 3 మిగిలిందమ్మా. 66 3s 3 6s 18, 3 6s 18 + 1 198, 198/5 మిగిలింది. సో 5 3s 15, 4 మిగులుతుంది, 5 9s 45, 3 మిగులుతుంది, 5 6s 30. ఓకేనా, రైట్. అలానా చేయొచ్చు, లేదా 198 డబల్ చేయండి. 198 అంటే 200 అనుకోండి, 200 డబల్ చేస్తే 400, 400 - 4 ఎంతమ్మా, 396, 396 అంటే పాయింట్ వస్తుంది. ఓకేనా, సో సేమ్ ఆన్సర్ యూ విల్ గెట్ 39.6. 39.6 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఇలా కొన్ని స్టాండర్డ్ మోడల్స్కి డైరెక్ట్గా షార్ట్ కట్ ఉంటుంది. మీరు నార్మల్ అకాడమిక్ మెథడ్ చేయొద్దు, షార్ట్ కట్ వేసేయండి, వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, రజన్ కెన్ ఫినిష్ సర్టెన్ టాస్క్ ఇన్ 6 days. డైరెక్ట్గా వేసేద్దాం. రజను 6 days అంట. భవేష్ టేక్స్ 8 days టు కంప్లీట్. Bhavesh takes 8 days to complete the same task. Charan takes as long as Rajan and Bhavesh would take working together. అంటే చరణ్ అనేవాడు రజను భవేష్ ఇద్దరు కలిసి ఎంత పని అయితే చేస్తారు, ఎంత టైంలో చేస్తారో సేమ్ టైంలో చరణ్ చేస్తారు అంటున్నాడు. అంటే నథింగ్ బట్ చరణ్ ఈజ్ నథింగ్ బట్ R+B అనేగా అర్థం. చరణ్ = R+B అనే కదా ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి. భవేష్ మరియు రాజన్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో చరణ్ కూడా అన్ని రోజుల్లో చేస్తారన్నాడు. అంటే R+B ఎంత టైంలో చేస్తారో చరణ్ కూడా అదే టైంలో చేస్తాడని మీనింగ్. ఓకేనా, అయితే చరణ్ మరియు భవేష్ కలిసి ఎన్ని రోజులు చేస్తారని అడుగుతున్నాడు. అంటే C+B ఈజ్ వాట్ అంటున్నాడు, C+B ఈజ్ వాట్ అంటున్నాడు అమ్మా. ఓకేనా, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి కనుక్కోండి, వీళ్ళిద్దరికి వర్క్ కనుక్కోండి, ఒక పని అయిపోతుంది. సో వర్క్ ఏంది ఇక్కడ, వర్క్ 24 కదా, ఇగో 6 4s 24, 8 3s 24. మరి ఇద్దరు కలిస్తే ఎఫిషియన్సీ ఎంత, వీడు 4 units చేస్తాడు, వీడు 3 units చేస్తాడు. ఇద్దరు కలిస్తే ఎఫిషియన్సీ ఎంత, 7 units చేస్తారు. సో టుగెదర్ ఎఫిషియన్సీ ఆఫ్ R+B ఎంత, 7 units. మరి వాళ్ళ టైం కనుక్కోవాలంటే ఏం చేయాలి, టైం ఈక్వల్ ఫార్ములా వర్క్ బై ఎఫిషియన్సీ కదా. టైం ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 24, ఎఫిషియన్సీ ఎంత 7, అంటే ఎంత వస్తుంది 3 7 3s 21, 3 3/7. ఓకేనా, 3 3/7. ఓకే, రైట్. ఒకసారి చూడండి ఇక్కడ, రైట్స్ అంటే R+B టుగెదర్ కలిస్తే 3 3/7 డేస్లో చేస్తారమ్మా. రైట్స్, ఈ 3 3/7 డేసే చరణ్కి ఈక్వల్ చేయాలి. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ చరణ్ టైం. ఓకేనా, రైట్. ఒకసారి ఫ్రెష్ స్లైడ్ తీసుకుందాం, చూడండి. R6B8, R6B వచ్చేసి 8, R6B వచ్చేసి 8, R6B వచ్చేసి 8, C వచ్చేసి 24/7, C వచ్చేసి 24/7, అంటే 3 3/7 బోత్ ఆర్ సేమ్. ఓకేనా,
ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కలిపి వర్క్ టేబుల్ ఇస్తే వర్క్ టేబుల్ ఎంత 24. 6 4 జా 8 3 జా ఇక్కడ 7 పెడితే అయిపోద్ది అంతే కదా. చూడండి 7 7 క్యాన్సిల్ అయిపోయి 24 వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంది ఎఫిషియన్సీ. ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి రైట్స్, వాడు ఎవరు కనుక్కున్నాడు చరణ్ మరియు భవేష్ ఓకేనా, అంటే C+B కనుక్కోవాలి. మరి C+B చూస్తే C పర్ డేకి 7 యూనిట్స్, B పర్ డేకి 3 యూనిట్స్ ఓకేనా. అంటే C+B టుగెదర్ కలిస్తే పర్ డేకి 10 యూనిట్స్ చేస్తారు. ఇదేంటిది 10 యూనిట్స్ ఏంటి ఎఫిషియన్సీ. మరి మనకు కావాల్సింది టైం ఈక్వల్ ఫార్ములా ఏంటి వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 24, ఎఫిషియన్సీ ఎంత 10, అంటే ఆన్సర్ ఎంత 2.4 days. ఫ్రాక్షన్స్లో ఉందా లేదా చూడండి ఒకసారి. 2.4 days 2.4 ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది. సో కాబట్టి మీరు ఫ్రాక్షన్స్లో చేసుకోండి రైట్. 10 2s 24/10 అంటే 2 2s 2 5s అంటే 2/5 days. 2/5 days. ఏ ఆప్షన్ అమ్మా? ఎస్, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏందని అడుగుతున్నాడమ్మా. రైట్స్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 1s 3 5s అంటే ఫస్ట్ది చూడండి ఇక్కడ జాగ్రత్త రాస్తున్నా 3/15, ఇంకోటి 5/20, ఇంకోటి 8/64, ఇంకోటి 25/1000. సో పర్సంటేజెస్లో చేయండి ఈజీగా వస్తుంది ఆన్సర్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేయండి. 3 1s 3 5s అంటే ఇది 1/5, 5 1s 5 4s అంటే ఇది 1/4, 8 1s 8 8s అంటే ఇది 1/8 ఓకేనా. 25 4s 40s అంటే 1/40 రైట్. ఇది 1/4 స్టాండర్డ్ ఫ్రాక్షనే కదా 20%. 1/4 ఇది 25%. 1/8 ఇది 12.5%. 1/40 స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు కాబట్టి ఇంటూ 100 చేయండి. 25s 22s అంటే 2.5%. క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఏది లోయెస్ట్ పర్సంటేజ్ ఇందులో 2.5 లోయెస్ట్ పర్సంటేజ్. 2.5 దేనికి సంబంధించింది లాస్ట్ దానికే కదా. సో దిస్ ఇస్ ద లోయెస్ట్ ఫ్రాక్షన్ అంటే 25/1000 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ వన్, A can do work in 12 days, B can do it in 18 days. They started working together, but A leaves 3 days before the work gets over. But how many days did two work together అన్నాడు ఓకేనా. రైట్. సో జాగ్రత్త చూడండి. ఏ అనేవాడు 12 daysలో చేస్తాడమ్మా వర్క్. మరి బి అదే పనిని 18 రోజుల్లో చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్క్ టేబుల్ వేసేయండి. వర్క్ ఎంత 36, 12 3s 18 2s అంటే ఏ పర్ డేకి 3 యూనిట్స్ చేస్తాడు, బి పర్ డేకి 2 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఇది ఓకే. ఇక్కడ వాడు చాలా జాగ్రత్తగా చదవండి. ఏమన్నాడు, ఏ లీవ్స్ 3 days బిఫోర్ ద వర్క్ గెట్స్ ఓవర్ అన్నాడు. అంటే తెలుగులో చూసుకోండి, 3 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. పని పూర్తవ్వడానికి 3 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. 3 days ముందు ఏ వెళ్ళిపోయాడంటే మరి ఆ 3 days వర్క్లో పార్టిసిపేట్ చేసింది ఎవరు, బీనే కదా. ఆ 3 days వర్క్లో పార్టిసిపేట్ చేసింది ఎవరు, బీనే కదా. మరి 3 పర్ డే, బి పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 2 యూనిట్స్ చేస్తాడు. బి పర్ డేకి 2 యూనిట్స్ చేస్తాడమ్మా. మరి అలా 3 days చేస్తే ఎంత వర్క్ చేస్తాడు బి, 3 2s 6 యూనిట్స్ చేస్తాడు. 6 యూనిట్స్ వర్క్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత ఉంది, 36 ఉంది. మరి 36లో 6 తీసేస్తే రిమైనింగ్ ఎంత, 30. మరి ఈ 30 యూనిట్స్ని ఎవరు చేసినట్టు, ఇద్దరు కలిసిగా చేసింది రైట్స్. మరి ఇద్దరు కలిస్తే ఎన్ని యూనిట్స్ చేస్తారు, 3 + 2 5 యూనిట్స్ చేస్తారమ్మా ఓకేనా. ఎఫిషియన్సీ 5, చేయాల్సిన వర్క్ 30. మరి టైం ఈక్వల్ ఫార్మ్ అయింది వర్క్ బై ఎఫిషియన్సీ అంటే 30/5. సో 5 1s 5 6s 6 days అంటే ఫస్ట్ 6 days ఇద్దరే కలిసి వర్క్ చేస్తారు. 6 days తర్వాత ఏ వెళ్ళిపోతాడు, బి ఒక్కడే రిమైనింగ్ వర్క్ చేస్తాడు. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఫర్ హౌ మెనీ డేస్ డే టుగెదర్ వర్క్, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు, 6 days చేశారు. సో ఆప్షన్ ఎంత 6. ఇది మీరు ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలానో చూడండి, 6 days కదా ఇద్దరు కలిసి చేసింది. ఇద్దరు కలిస్తే పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 5 యూనిట్స్ చేస్తారమ్మా. ఇద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తారు. అలా 6 days కలిసి చేశారంటే 5 6 ఎంత 30 ఓకేనా. ఇద్దరు కలిస్తే 30 యూనిట్ల వర్క్ అయిపోద్ది. మరి టోటల్ వర్క్ ఎంత 36. ఆ 36లో 30 యూనిట్స్ ఇద్దరు కలిసి చేశారంటే రిమైనింగ్ ఎంత యూనిట్స్ ఉంటుంది, 6 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 6 యూనిట్స్ని ఎవరు చేయాలి, ఏ వెళ్ళిపోతున్నాడుగా, బి ఒక్కడేగా చేయాల్సింది. బి ఒక్కడే 6 యూనిట్స్ చేయాలి. ఎన్ని రోజులు టైం ఉంది, 3 days టైం ఉంది. మరి బి పర్ డేకి 2 యూనిట్స్ చేస్తాడు. పర్ డేకి 2 యూనిట్స్, అలా 3 days చేస్తే 3 2s 6 యూనిట్స్ ఓకేనా. సో ఆ 30 యూనిట్స్ 6 యూనిట్స్ సరిపోయింది కదా.
సో ఇలా మీరు ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు, పెన్ అవసరం లేదు దీనికి. ఓకేనా, రైట్. ఇట్ రిక్వైర్స్ సమ్ ప్రాక్టీస్. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ is 639/160. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అండర్ కన్సిడరేషన్? ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ ఫ్రాక్షన్ అండ్ రెసిప్రోకల్ అన్నమా. ఒక ఫ్రాక్షన్కి దాని రెసిప్రోకల్కి మధ్య డిఫరెన్స్ ఇది ఇచ్చాడు. ఇది ఆప్షన్స్ ద్వారా చేస్తే మనకు ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా, రైట్. ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. దేనికి దగ్గరలో ఉంది? 160 ఉందంటే 32కి దగ్గరలో. 32 హాఫ్ చేస్తే 160 వస్తుంది. ఒకసారి చూడండి, ఇది ఒకసారి ఇది తీసుకోండి. సి తీసుకోండి. 32/5 మైనస్ దీని రెసిప్రోకల్ అంటే 5/32. 32/5 5/32. అప్పుడు ఎల్సిఎం ఎంతమ్మా? 160. క్రాస్ చేయండి. క్రాస్ చేస్తే 32 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. 32 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. 32 స్క్వేర్ ఎంత? 1024. 5 స్క్వేర్ ఎంత? 25 అంటే ఎంత? 1025. 1024లోంచి 20 పోతే ఎంతమ్మా? 999/160. 160 ఎన్నిసార్లు పోతుంది? 160 6 టైమ్స్ పోతుంది. 16 96 కదా, 960. 960 అంటే 39 ఉంటుంది ఇంకా రిమైండర్. 39/160. ఓకేనా, అంటే 639/160 వస్తుంది కదా. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను డైరెక్ట్గా ఎలా చెప్పా అంటే, ఈడ 5 × 5 వచ్చిందంటే నెంబర్ హాఫ్ అవుతుందమ్మా. 32లో హాఫ్ 16 కదా, సో 16 ఇక్కడ ఉంది. సో అలా చూసి చెప్పాను. ఓకేనా, సో మీకు కూడా ఈ ఐడియా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. 2/9 of the people in the restaurants are adults. If there are 65 more children than adults, how many children are there in the restaurant అన్నాడమ్మా. ఓకేనా, 2/9 of the people in the restaurant are adults అన్నాడు. ఓకేనా, రైట్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? దిస్ ఇస్ ద ఫ్రాక్షన్ మీన్స్ పార్ట్ ఆఫ్ హోల్. ఓకేనా, అంటే టోటల్ 9 ఉన్నారమ్మా. అందులో 2 పార్ట్స్ ఎవరు? అడల్ట్స్. ఓకేనా, అంటే అడల్ట్స్ ఎన్ని పార్ట్స్? అడల్ట్స్ వచ్చేసి 2 పార్ట్స్. మరి చిల్డ్రన్స్ ఎన్ని పార్ట్స్? ఇక రిమైనింగ్ చిల్డ్రన్సేగా ఉండాల్సింది. టోటల్ 9 పార్ట్స్లో 2 పార్ట్స్ అడల్ట్స్ అంటే రిమైనింగ్ 7 పార్ట్స్ ఎవరు ఉన్నట్టు? చిల్డ్రన్సేగా ఉంది. ఓకేనా, మొత్తం 9లో 2 అడల్ట్స్ అంటే రిమైనింగ్ 7 ఎవరు ఉన్నట్టు? చిల్డ్రన్సే కదా. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్సే కదా. చిల్డ్రన్స్ ఆర్ 5 పార్ట్స్ మోర్ దాన్ అడల్ట్స్. చిల్డ్రన్స్ అనేవాళ్ళు 5 పార్ట్స్ ఎక్కువ ఉన్నారు అడల్ట్స్ కన్నా. అది పార్ట్స్లో. అదే డేటాలో ఎంత ఎక్కువ ఉన్నారు? 65 ఎక్కువ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఈ 5 పార్ట్స్ని 65కి ఈక్వల్ చేసుకోవచ్చు కదా. రైట్, చేసేయండి. అంటే 5 పార్ట్స్ ఈక్వల్ టు 65 అయితే మరి 1 పార్ట్ వాల్యూ ఎంత? 13. 1 పార్ట్ వాల్యూ 13. మరి మనకు కావాల్సింది ఏంటి? హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ద రెస్టారెంట్. మరి 1 పార్ట్ వాల్యూ 13 అయితే చిల్డ్రన్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 7 పార్ట్స్ ఉన్నారు. అంటే 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 7 × 13. 13 7 ఎంతమ్మా? 91. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. Data interpretation. The bar graph shows the information of the results entrance exam ABC for the last 5 years. In the year 2015, how many ranks were scored from Institute ABC? 2015 అడుగుతున్నాడమ్మా. 2015 అంటే ఇదే కదా. 2015 ఎంత ఉందమ్మా? 80 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. అంతే, దేర్ ఇస్ నో సస్పెన్స్. 2015లో చూసుకోండి 80 ఉంది. అదే మన ఆన్సర్. ఓకేనా, రైట్స్. The number of foreign tourist arrivals in an island nations is recorded as follows. Which is the second least visited month అన్నాడు. సెకండ్ లీస్ట్ విజిటెడ్ మంత్ అంటే లాస్ట్ బట్ వన్. లీస్ట్ ఉండాలి, ఒకటి తక్కువ ఉండాలి. ఓకేనా, అందులో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ ఏముంది చెప్పండి. ఇందులో లీస్ట్ జూన్ ఉందమ్మా. ఇందులో లీస్ట్ జూన్ ఉంది. ఇది ఫస్ట్ లీస్ట్. మరి సెకండ్ లీస్ట్ ఏముంది? క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదేగా సెకండ్ లీస్ట్. 1500 కదా. 1000 తర్వాత నెక్స్ట్ 1500 ఉంది. 1500 ఎక్కడ ఉంది? ఫిబ్రవరిలో ఉంది. సో ఫిబ్రవరి ఈజ్ ద ఆన్సర్. ఫిబ్రవరి ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ద ఫాలోయింగ్ పై గ్రాఫ్ షోస్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఏబిసి విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ద లెదర్ ప్రొడక్ట్స్. ద టోటల్ రెవెన్యూ ఇచ్చాడమ్మా వీడు. టోటల్ రెవెన్యూ ఇచ్చాడు. ఏమడుతున్నాడు? హౌ మచ్ రెవెన్యూ వాజ్ మేడ్ విత్ ద సేల్ ఆఫ్ బ్యాగ్స్ అండ్ షూస్ ఇన్ ద ఇయర్ 2015. బ్యాగ్స్ షూస్ రెండు కలిపి ఎంత అవుతుందని అడుగుతున్నాడు. బ్యాగ్స్ ఎంత? 45. మరి షూస్ ఎంత? 15. రెండు కలిస్తే ఎంత? బ్యాగ్స్ ప్లస్ షూస్ 45% ప్లస్ 15% ఎంత? 60%. ఓకేనా, 60%. ఇప్పుడు ఈ 60% అనేది దీంట్లో క్యాల్కులేట్ చేయాలి. 60% ఆఫ్ టోటల్ 3000. సో దిస్ 3628,000. 3628,000. 60% ఆఫ్ దిస్. నౌ క్యాలిక్యులేట్ 60% ఆఫ్
3628 000. See here, percentage 2 zeros cut, 0 0. 6 8 is 48, 6 2 is 12, 12 plus 4 16, 6 6 is 36, 36 plus 1 37, 6 3 is 18, 18 plus 3 21, 21768, 21768 ఎక్కడ ఉంది? ఆప్షన్ D లో ఉంది. ఆప్షన్ D is the right answer. Okay now, next one. What is the compound interest on 20,000 at the rate of 12% interest for 1 year? Compounded half yearly అన్నాడు. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాడు. 12% ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్. పర్ ఇయర్కి 12% ఛార్జ్ చేస్తున్నాడు అమ్మా. ఓకేనా? మరి చూడండి, 12% పర్ ఇయర్ అంటే మరి హాఫ్ ఇయర్కి ఎంతమ్మా? 6% పర్ హాఫ్ ఇయరే కదా, హాఫ్ ఇయర్. ఓకేనా? ఫుల్కి 12, హాఫ్కి ఎంత? 6%. ఓకేనా? మరి టోటల్ టైం ఎంత ఉందమ్మా? ఫర్ 1 ఇయర్ అన్నాడు. టోటల్ టైం ఎంత? 1 ఇయర్. 1 ఇయర్లో హౌ మెనీ హాఫ్ ఇయర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్? 2 half years we can expect. ఓకేనా? 1 ఇయర్లో 2 half years ఉంటుంది. పర్ ఎవ్రీ హాఫ్ ఇయర్ హౌ మచ్ హీ చార్జ్డ్ 6%. మనకి డైరెక్ట్గా షార్ట్ కట్ ఉంది కమ్మా. 2 things ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ షార్ట్ కట్ ఏంటి? x ప్లస్ వై ప్లస్ xy బై 100 ఉంది కదా, ఇది వేసేయండి. 6 ప్లస్ 6 ఇంటూ 6/100 12.36 కదా, 12.36. దిస్ ఈస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? So total rate of interest is what? 12.36%. Interest is always calculated on what amma? Interest is always calculated on principal. Okay na? Principal అంటే తెలుసు కదా, అసలు. వడ్డీ అనేది అసలు మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్గా మనకు వచ్చిందంత 12.36%. ఈ 12.36% అనేది ప్రిన్సిపల్ ఎంత చూసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 20,000 కదా. ఈ 20,000లో 12.36 ఎంత పర్సెంటేజ్ చూడాలి. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ 12.36% ఆఫ్ 20,000. పర్సంటేజ్కి 2 zeros కట్టు, ఈ పాయింట్కి 2 zeros కట్టు. 1236 డబల్, 1200 డబల్ ఎంత? 1400. 36 డబల్ 72, 1472. సారీ, 1200 డబల్ 2400 కదా. 1200 డబల్ 2400, 36 డబల్ 72, 2472. Option C is the right answer. Okay na? Next one. A plus 1 by a equal 3 అయితే find the value of a power 6 plus a power 1/6. ఇది డైరెక్ట్గా స్టాండర్డ్ ప్రాబ్లమే. చూద్దాం ఎలా చేయాలో. a plus 1 by a equal to 3 కదా, రైట్. a పవర్ 6 ప్లస్ a పవర్ 1/6 ఇచ్చాడు. ఓకేనా? ఓ పని చేద్దాం. ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a square plus 1/a square plus 2 into a into 1/a equal to 3 square. a square a cancel. అప్పుడు a square plus a square equal to ఏమవుతుంది? a square plus 1/a square. a square plus 1/a square is equal to 9 minus 2 అవుతుంది. 9 minus 2 ఎంత? 7. ఇది a square plus 1/a square వాల్యూ. మరి మనకు కావాల్సింది ఏంటి? a పవర్ 6. a పవర్ 6 రావాలంటే ఏం చేయాలి? cube on both sides. Apply cube on both sides. అప్పుడు చేస్తే a square plus 1/a square whole power 3 equal to 7 power 3. ఓకేనా? రైట్, ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, ఇప్పుడు a square plus 1/a square whole power 3 equal to 7 power 3. 7 power 3 అంటే ఎంతమ్మా? 343. మళ్ళీ ఇది అట్లా ఉంది. a plus b whole cube ఫార్ములా అలాగ ఉంది. a plus b whole cube ఫార్ములా ఏంటి? a cube plus b cube plus 3ab of a plus b. 3ab of a plus b. Okay now is equal to 343. Okay, a square cancel. Okay, next 3 2 is 6 amma. a power 6 plus 1 by a power 6 plus 3 into a square plus 1/a square. దీని వాల్యూ ఎంతమ్మా? a square plus 1/a square వాల్యూ ఎంత? 7. ఓకేనా? ఈ 7 వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ 343. ఇప్పుడు 3 7 ఎంత? 21 అడిపోతే -21 అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ a పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 ఈక్వల్ టు 343 - 21 అమ్మా. 3 - 1 2
4 minus 2 2 322. 322 ఏ ఆప్షన్ ఉంది చూడండి ఒకసారి. ఎస్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. x square minus root 7x plus 1 equals 0, then x power 3 plus x power minus 3 is dash అంటున్నాడు. ఓకేనా? చూడండి ఏమి ఇచ్చాడు. x square minus root 7x plus 1 equals 0 ఇచ్చాడు. మైనస్ అడిగిపోతే ప్లస్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇదే కదా. ఓ పని చేయండి, బోత్ సైడ్స్ డివైడ్ విత్ ఎక్స్ చేయండి. బై ఎక్స్, బోత్ సైడ్స్ బై ఎక్స్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్. ఓకేనా? డినామినేటర్ స్ప్లిట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 7. ఎక్స్ వన్ టైం క్యాన్సిల్. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత? రూట్ 7. మరి మనకు కావాల్సిన ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కాదు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ కావాలి. క్యూబ్ కావాలి కాబట్టి ఏం చేయాలి? బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి. క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ 3 ఈక్వల్ టు రూట్ 7 హోల్ పవర్ 3. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు రూట్ 7 క్యూబ్ అంటే ఎంతమ్మా? 7 రూట్ 7. రూట్ 7 క్యూబ్ అంటే 7 రూట్ 7. ఎక్స్ క్యాన్సిల్. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఉంది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత? 7. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ 7 రూట్ 7. ఆ రూట్ 7 సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 7 ఈజ్ ఈక్వల్ 7 రూట్ 7. ఇక్కడ 3 ఉంది కదా, 3 రూట్ 7. మరి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 3 రూట్ 7 అటు పోతే మైనస్ 3 రూట్ 7 అవుతుంది. 7 మైనస్ 3 ఎంతమ్మా? 4. సో 4 రూట్ 7. 4 రూట్ 7 ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ అది? ఎస్, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. One of the roots of the equations x square minus 12x plus k equals 0 is 3. అదర్ రూట్ ఈజ్ డాష్ అంటాడమ్మా. ఒక రూట్ ఇచ్చాడు, ఇంకో రూట్ కనుక్కో ఉన్నాడు. సో డైరెక్ట్గా మనకి షార్ట్ కట్ ఉంది కమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా అయింది మైనస్ బి బై ఏ కదా. సో దీని నుంచి ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? -12, సి వాల్యూ ఎంత? కే. ఓకేనా? రైట్, సో ఆల్ఫా ప్లస్ బీటాలో ఒకటి ఇచ్చాడు, ఆల్ఫా వాల్యూ ఎంత? 3 ఇచ్చాడు. 3 ఇచ్చాడు, ఒక రూట్ 3 అన్నాడు. అంటే ఆల్ఫా వాల్యూ 3 అనుకుంటే బీటా వాల్యూ కనుక్కోవాలి. మైనస్ బి వాల్యూ ఎంతమ్మా? -12 బై ఏ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ ఎంత? 1. రైట్, అంటే 3 ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 బై 1 ఎంత? 12. అంటే బీటా ఈక్వల్ ఎంత? 12 మైనస్ 3. అంటే బీటా ఈక్వల్ ఎంత? 9. అంటే ఇంకో రూట్ ఎంత అమ్మా? 9. 9 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. 18.3% ఆఫ్ 60 ఈజ్ 54.9% ఆఫ్ వాట్? ఓకేనా? రైట్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 18.3% ఆఫ్ 60 ఈజ్ 54.9% ఆఫ్ వాట్ అంటున్నాడు. ఓకేనా? రైట్స్, డైరెక్ట్ క్యాన్సిల్ చేయడమ్మా. పర్సంటేజ్ క్యాన్సిల్. ఓకే, పాయింట్ క్యాన్సిల్. ఎగ్జాక్ట్లీ 183 3 టైమ్స్ ఉండదు చూసుకోండి. 18 3 జా 54, 3 3 జా 9. ఓకేనా? 3 టైమ్స్. అంటే 60 ఈక్వల్ టు 3, ఈ క్వశ్చన్ మార్క్ వచ్చే ఎక్స్ అనుకుంటే 3 1 జా 3 20 జా. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 20. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. By selling an article for 1134, Anu suffers as loss as she would have gained by selling it at 10% profit. If she sells it for 1354.5, then her profit percentage is dash అన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడమ్మా. ఓకేనా? రైట్, సో చూడండి ఇక్కడ అను ఏమైందంటే 1134 రూపాయలకి ఒక ఆర్టికల్ని అమ్మిందమ్మా. ఓకేనా? అను ఒక వస్తువును 1134 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చే నష్టం మరియు 10% లాభానికి అమ్మడం వల్ల వచ్చే లాభానికి సమానం. జాగ్రత్తగా ఉండాలి. లాభమైన నష్టమైన దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ అంటే తెలుసు కదా, కొన్న వేల మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 10% ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అన్నాడమ్మా. అంటే 10% ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో
అంత లాస్ వచ్చిందంట. అంటే ఈ 10% ప్రాఫిట్ని 10% లాస్ అని కూడా అనుకోవచ్చు కదా, ఎందుకు లాస్ వచ్చిందని చెప్తున్నాడు. ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్. సో గివెన్ లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్, లాస్ పర్సంటేజ్ ఈక్వల్ ప్రాఫిట్ పర్సంటేజ్, దట్ ఈక్వల్ టు వాట్ 10%. 10% లాస్ అంటే మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత 90% కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత 90%. ఆ సెల్లింగ్ ప్రైస్ 90% వాల్యూ ఎంత 1134. మరి మనకు కావాల్సింది కొన్న వేల కావాలి. కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 100%. 100% వాల్యూ ఎంత చూసుకోండి. అంటే 1134 ఇంటూ 100% బై 90%. పర్సెంట్ క్యాన్సిల్, 0 కట్టు, 9 1 జా 9 2 9 2 జా 18 అంటే 5 9 6 జా ఓకే 1260 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 1260. మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 1354.5. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 1354.5. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అదేగా ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలి మనం. ఓకేనా రైట్. సో చూడండి కాస్ట్ ప్రైస్ 1260, సెల్లింగ్ ప్రైస్ ఎంత 1354.5. ప్రాఫిట్ ఎంత చూసుకోండి ఒకసారి. 1260 5 4 15 - 6 9 2 - 2 0 1 - 1 0 అంటే 94.5 ప్రాఫిట్ అమ్మ. ఓకేనా. ఇది ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. ప్రాఫిట్ ఎంత 94.5, కాస్ట్ ప్రైస్ ఎంత 1260 ఇంటూ 100, 0 కట్టు 945/126. 945/126. సో 6 + 2 8 8 + 1 9 9 + 4 13 13 + 5 18. 3 టేబుల్ 3 4 జా 3 2 జా 3 3 జా 3 15 జా 42. how many times అమ్మా 42 7 times. 42 7 జా 7 4 జా 28 7 2 జా 14 280 + 14 294. 294 తీసేస్తుందమ్మా 21 మిగులుతుంది. 21/42 అంటే 1/2 అంటే 7.5%. 7.5 ఏ ఆప్షన్లో చూసుకున్నా సరే ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్. An oil container is 3/5 full. When 20 liters of oil is used from it, it is 7/12 full. Find the capacity of the container అంటున్నాడు. ఓకేనా రైట్. ఒక ఆయిల్ కంటైనర్ 3/5 ఫుల్ అంట. 3/5 full when 20 liters of oil is used from it. 20 liters of oil is used from it. It is 7/12 full. Find the capacity of the container. ఓకేనా రైట్. సో చూడండి జాగ్రత్తగా 3/5 7/12 కదా. ఫస్ట్ కెపాసిటీస్ అంటే కింద డినామినేటర్స్ ఈక్వల్ చేయండి అమ్మా. డినామినేటర్స్ ఈక్వల్ చేయండి. ఎలా చేస్తారు, దీన్ని ఇంటూ 5/5 చేయండి, దీన్ని ఇంటూ 12/12 చేయండి. చేస్తే 12 3 = 36/60 వస్తుంది. ఇది 7 5 = 35/60 వస్తుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ 36 35 డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 1 పార్టే కదా. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 20 లీటర్స్ ఇచ్చాడు. ఓకేనా అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 20 లీటర్స్ అయితే మరి మనకు కావాల్సిన టోటల్ ఎంత 60 పార్ట్స్ వాల్యూ. అంటే 60 × 20 ఎంత వస్తుంది 1200 లీటర్స్. 1200 లీటర్స్ ఏ ఆప్షన్ ఉంది ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా రైట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 36 40 660. ఓకేనా మళ్ళీ అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, టక్కున వచ్చేస్తుంది ఆన్సర్. 36 40 660. ఓకేనా 36 ఎట్లా రాయొచ్చు 9 4 జా అంటే 3² × 2². దీన్ని ఎట్లా రాయొచ్చు 5 × 2³. దీన్ని ఎట్లా రాయొచ్చు 11 × 6 × 2 × 5 అంతే కదా. 11 6 జా 66 2 5 జా 10. ఓకేనా మరి మనకు కావాల్సింది అంటే ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏం చేయాలి, ఫస్ట్ అన్ని బేసెస్ రాసేయాలి. బేసెస్ ఏమేమి ఉన్నాయి 2 3 5 11 అంతేనా. 2 3 5 11. ఇక్కడ 6ని కూడా రాయొచ్చమ్మా 2 × 3 రాయొచ్చు కదా. అంటే 2² × 3 2² × 3 రైట్ 11 ×
2 స్క్వేర్ ఇంటూ 3. ఓకే, 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉందమ్మా? 3 ఉంది. 3కి హైయెస్ట్ పవర్ ఎంత ఉందమ్మా? 2 ఉంది. 5కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. 11కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఓకేనా? అంటే 2 క్యూబ్ ఎంత? 8. 3 స్క్వేర్ ఎంత? 9. 5 11. 8 9 జా 72. 72లో హాఫ్ ఎంత? 360. 360 ఇంటూ 11 అంటే 11 6 జా 0. 11 6 జా 66. 11 3 జా 33. 33 ప్లస్ 6 39. 3960 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. రైట్, ఇన్ ఏ ట్రయాంగిల్ యాంగిల్ బి 90 degrees, యాంగిల్ ఏ 30 degrees, దెన్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ డాష్ అంటున్నాడు. డైరెక్ట్గా ఈ ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్దిగా అమ్మా. ఓకేనా? అంటే సైన్ స్క్వేర్ 30 degrees మైనస్ కాస్ స్క్వేర్ 30 degrees ప్లస్ టాన్ స్క్వేర్ 30 degrees, అంతే కదా? సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్. సైన్ స్క్వేర్ అంటే ఎంత? 1/4 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఎంత అమ్మా? కాస్ 30 √3/2, దాన్ని స్క్వేర్ చేస్తే 3/4. 3/4 ప్లస్ టాన్ 30. టాన్ 30 ఎంత అమ్మా? 1/2/√3/2 అంటే 1/√3. 1/√3 స్క్వేర్ అంటే ఎంత అమ్మా? 1/3. రైట్, 1/4 మైనస్ 3/4 అంటే మైనస్ 1/2 వస్తుంది, అంతే కదా? ఓకే, 2/4 అంటే 1/2 ప్లస్ 1/3. ఎల్సిఎం ఎంత? 6 మైనస్ 3 ప్లస్ 2 అంటే ఎంత? 1/6. 1/6 ఎక్కడ ఉంది? ఆప్షన్ మైనస్ కదా, మైనస్ 1/6. సో మైనస్ 1/6 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. రైట్, పైప్ ఏ అండ్ పైప్ బి can fill up a tank in 40 minutes, 80 minutes respectively. Both the pipes are opened simultaneously for some time. Then pipe B is closed. If the total time to fill the tank is 30 minutes, then how long pipe B was opened for అన్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి. పైప్ ఏ పైప్ బి ఉంది. పైప్ ఏ 40 minutes, ఇది 80 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ వేసేయండి. వర్క్ టేబుల్. వర్క్ టేబుల్ అంతా 80. 42 జా 81 జా. ఇక్కడ ఏమన్నాడు క్లియర్గా? పైపు ఏ పైపు బి వరుసగా 40 నిమిషాలు 2 నిమిషాలు నింపగలవు. రెండు పైపులను ఒకేసారి తెరిచి కొంత సమయం తర్వాత బి పైపును మూసేశారు. స్టార్టింగ్ రెండు ఓపెన్ చేశారు. కొంత టైం తర్వాత ఎవరు మూసేశారు? బిని క్లోజ్ చేశారు. కదనా? కొంత సమయం తర్వాత బి పైపును మూసేశారు. మొత్తం తొట్టి నింపడానికి పట్టిన సమయం 30 నిమిషాలు అయితే మొత్తం 30 minutes టైం పట్టిందంట. ఎంత సమయం బి పైపు తెరవబడి ఉంది అని అడుగుతున్నాడు. అంటే ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ బి ఈజ్ క్లోజ్డ్. ఓకేనా? అది లెట్స్ బి ఈజ్ ఓపెన్ ఫర్ హౌ మచ్ టైమ్. హౌ లాంగ్ ఓపెన్ అంటే హౌ మచ్ టైమ్, ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అని వస్తుంది మీనింగ్. బోత్ ఆర్ సేమ్. సరే, మొత్తం వదిలేసేయండి. ఇప్పుడు మొత్తం తొట్టి నింపడానికి పట్టిన సమయం అంతా 30 నిమిషాలు కదా. ఈ 30 నిమిషాలు వర్క్ చేసింది ఎవరు? ఏనా బీనా? ఎవరిని మూసేశారు మధ్యలో? సడన్గా మూసేసింది ఎవరిని? బీని క్లోజ్ చేశారు. కానీ ఏ పైప్ మూసేయలే. అంటే ఏ పైపు 30 నిమిషాలు వర్క్ జరుగుతున్నట్టే కదా. ఓకేనా? మరి ఏ పైప్ ఒక్కటే ఓపెన్ చేస్తే పర్ మినిట్కి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. మరి 30 నిమిషాలకి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 30 60 లీటర్ ఫిల్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏ పైపు 30 minutes ఉంటుందమ్మా. ఓకేనా? ఏ ఇన్ 30 minutes కెన్ ఫిల్ 60 liters. ఎందుకు? 30 × 2 కాబట్టి. ఓకేనా? 30 × 2 కాబట్టి 60. టోటల్ నింపాల్సింది 80. 80లో 60 లీటర్లు ఏ ఫిల్ చేస్తుందంటే రిమైనింగ్ 20 లీటర్లు ఎవరు ఫిల్ చేస్తున్నట్టు? బీనే కదా ఫిల్ చేసేది. ఓకేనా? రైట్, అంటే లెఫ్ట్ వర్క్ లెఫ్ట్ ఏందమ్మా? 80 - 60 అంటే 20. ఇప్పుడు ఈ 20 ఎవరు ఫిల్ చేయాలి? బీనే ఫిల్ చేయాలి. బీ చేస్తే పర్ మినిట్కి 1 లీటర్ ఫిల్ చేస్తుంది. అలా 20 లీటర్స్ ఫిల్ చేయాలంటే ఇట్ టేక్స్ హౌ మచ్ టైం? 20 minutes. డైరెక్ట్లీ ఆన్సర్ డి. ఓకేనా? రైట్స్, మీకు కావాలితే రాస్తా చూసుకోండి. బి ఎఫిషియన్సీ వచ్చేసి 1 లీటర్. ఇది వర్క్. టైమ్ ఈక్వల్ వాట్? వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 20. 20/1 ఎంత? 20. సో ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ బైస్ 7 bats 6 balls for 3,800. 7 బ్యాట్లు 6 బాళ్ళు 3,800 అంట. కొద్దిసేపు మనం బ్యాట్ని ఎక్స్ అనుకుందాం, బాల్ని వై అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 7x + 6y = 3,800.
లేటర్ హీ బైస్ 3 బ్యాట్స్ అండ్ 5 బాల్స్. 3 బ్యాట్స్ 5 బాల్స్ అంటే 3x ప్లస్ 5y ఈక్వల్ ఎంత 1750. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎ బ్యాట్ అండ్ బాల్ సపరేట్లీ? బ్యాటు బాల్ కాస్ట్ సపరేట్గా అంతా అడుగుతున్నాడు. జనరల్గా అయితే ఇది ఈక్వేషన్ సాల్వ్ చేయాలమ్మా. ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆప్షన్స్ ద్వారా వెళ్తే అయిపోద్ది ఆన్సర్. ఓకేనా రైట్. మనకు చూస్తే సమ్ ఇగో ఇది తీసుకుందాం, ఇది ఈజీగా ఉంది. ఓకేనా 3 టైమ్స్ 5 టైమ్స్ చేస్తే 1700 రావాలి. అంటే 3 ఇంటూ సంథింగ్ 5 ఇంటూ సంథింగ్ చేస్తే 1500 రావాలి. అంటే ఎక్కడ ఉంది ఆప్షన్? మన కన్వెంట్ ఆప్షన్ చూసుకోండి ఒకసారి. ఆప్షన్ సి చెక్ చేద్దాం చూడండి. సో ఇక్కడ బ్యాట్ 500 అంటే ఇది 500 అనుకుందాం. ఇది ఎంత y 50 కదా. 5 3s 1500 ప్లస్ 55s 250 సరిపోతుందిగా 750 వస్తుంది. మీరు కావాలితే ఈ ఆప్షన్ని ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ సి. ఇలా మనం ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా ఆప్షన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకేనా దట్ ఈస్ అప్ టు యూ. నెక్స్ట్ వన్. ప్లస్ స్టాండ్స్ ఫర్ ఎక్స్, మైనస్ స్టాండ్స్ ఫర్ ప్లస్, ఇంటూ స్టాండ్స్ ఫర్ మైనస్, దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ డాష్ అంటున్నాడు. ఇక్కడ చూడండి జాట ఇక్కడ చేసేద్దాం. ప్లస్ ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ అంటే ఇది ఇంటూ అమ్మ. ఓకేనా రైట్. మైనస్ స్టాండ్స్ ఫర్ ప్లస్, మైనస్ ఫర్ ప్లస్ అంటే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇంటూ ఫర్ మైనస్ అంటే ఇంటూ కాస్త ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకేనా ప్లస్ ప్లస్ ఫర్ ప్లస్, ప్లస్ అంటే ప్లస్ అంటున్నాడు. ఓకేనా రైట్. డివైడెడ్ బై ఫర్ ప్లస్, డివైడెడ్ బై అంటే ప్లస్, డివైడ్ బైనా ఓకే రైట్, ఇది ప్లస్. ఓకేనా రైట్ రైట్. చూడండి ఇక్కడ మైనస్ ఫర్ ఇది డివైడెడ్ బై అనుకుంటా. ఓకే ఇది డివైడెడ్ బై అమ్మా. ఓకే దిస్ ఈజ్ డివైడెడ్ బై రైట్స్. ఫస్ట్ ఏం చేయాలి? బాడ్ మాస్లో డివిజన్ ఫస్ట్ చేయాలి. 2 1s 2 13s 13 చేశాక ఇంటూ ఫస్ట్, ఇంటూ తర్వాత చేయాలి, ఇంటూ చేయాలి తర్వాత. ఇంటూ అంటే 13 ఇంటూ 32, 13 2s 26, 13 3s 39, 39 ప్లస్ 2 41, 416, 416 మైనస్ 7 ప్లస్ 12. ఓకేనా 416 మైనస్ 7 ప్లస్ 12 అంటే ప్లస్ 5 అంటే 416 ప్లస్ 5 421. 421 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా రైట్ సింపుల్.